షణ్ముఖ వీళ్ళు చూసావా శవ రాజకీయాలు ఎలా చేస్తున్నారో? శవ రాజకీయాలు జోగి రమేష్ ఏందన్నా ఏం శవ రాజకీయం చేశారు మళ్ళా? పెనమలూరు మండలం గంగూరులో వెంపటి వజ్రమ్మ అనే వృద్ధురాలు చనిపోయింది. పెనమలూరు మండలం గుంగులూరు వెంపటి వజ్రమ్మ. ఓకే సరే చనిపోతే అక్కడికి జోగి రమేష్ వెళ్ళిపోయి ఏమంటాడంట, ఈ శవాన్ని పట్టుకుని జోగి రమేష్ వెళ్ళి ఏమంటాడంట, ఈ శవాన్ని పట్టుకుని మనం చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళిపోదాం పదండి, అక్కడికి వెళ్ళి ధర్నా చేద్దాం, ఆయన ఇంటి ముందుకు వెళ్ళి నిరసన తెలియజేద్దామని చెప్పేసి అన్నాడు. జోగి రమేష్ చనిపోయినది కాక అక్కడికి వెళ్ళి మళ్ళీ చంద్రబాబు ఇంటికి వెళ్ళి రాజకీయం చేద్దామని అబ్బా మామూలుగా కాదు, రాజా తదా ప్రజ అన్నట్టుంది కదా. మామూలుగా గడ్డట్లేగా బంధువులు అమనబూతులు తిట్టారు. బంధువులు మేము మనిషి చచ్చిపోయి బాధలో మేముంటే నీ రాజకీయం ఏంట్రా పనికి మళ్ళీ అదవా, ముందు ఇక్కడి నుంచి అర్జెంట్గా వెళ్ళిపోయని చెప్పేసి 10 మంది 10 రకాలుగా తిడితే అక్కడి నుంచి పారిపోయాడు. అసలు మనుషులు అనాలా లేదంటే మనుషులు కాదు ఇలా రాక్షసులు అనాలి నిజంగా. ఇప్పుడు చనిపోయిన శవం దగ్గరికి వెళ్ళి ఆ పార్టీ వాళ్ళు చనిపోయారు, ఈ పార్టీ వాళ్ళు చనిపోయారు, చంద్రబాబు నాయుడు వాళ్ళు చనిపోయారు అని చెప్పడం ఏమన్నా ఇది సంస్కారం అని వీడికి. ఒకసారి వీడియో ప్లే చేస్తాను చూడు. ఇదిగో ఓకేలే. యువతలను తీసుకొచ్చుకోవాలి, అందరూ ఏకం పాకం చేసేసి ఎవరిని కాకోకుండా చేస్తారు. అదే మరి మీద కట్టెళ్తే సాగుల మీద కట్టెళ్తే ఊరుకుంటారా? అదొక వీడియోనా? ఇది వాళ్ళ బంధువులు మాట్లాడింది కూడా ఇక్కడ మీకు ప్లే చేసి చూపిస్తాను చూడండి. ఇది వాళ్ళ బంధువులు. ఎవరు కాదు ఆ పార్టీ వాళ్ళు చచ్చిపోయింది, ఈ పార్టీ వాళ్ళు చచ్చిపోయింది, వెళ్ళిపోవాలి. చచ్చిపోయిన మళ్ళీ దగ్గరికి వచ్చి పార్టీలు ఎవరు మెచ్చుకొస్తారా ఏంటి? ఓట్లు పడాలంటే లేపించుకోమని ఓటు శవంతో ఓటు వేయించుకోండి లేస్తే ఏంటికి శవ రాజకీయాలు చేసేకి వచ్చారు అధికార పార్టీ. వాళ్ళకున్న తెలివి, వాళ్ళకున్న జ్ఞానం మన మంత్రికి కానీ మన ముఖ్యమంత్రికి కానీ అధికార పార్టీ నాయకులు కానీ లేదు. శవ రాజకీయాలు చేయకూడదు, శవం కనబడగానే వెళ్ళి వాలిపోకూడదు అని చెప్పేసి సామాన్య ప్రజలు చెప్తున్నారే. వాళ్ళకున్న జ్ఞానం మీకు లేదు, క్లియర్గా చెప్తున్నారు. చనిపోయిన వాళ్ళతో రాజకీయాలు ఏంటారా పనికి మళ్ళీ ఎదవలారా డైరెక్ట్ అలా చెప్తున్నారు. నా జోగి రమేష్ అన్న ఏందన్నా మంత్రిగా చేసినావు ఏంటికి మనకి శవరాజు కాదు. ఆ శవాన్ని చనిపోయిన వ్యక్తిని తీసుకొని చంద్రబాబు నాయుడు గారు ఇంటికి వెళ్తాడంట. ఏందన్నా ఆ మాటలు ఏంది? నీ స్థాయికి తగ్గ మాటలయ్యి. వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి శవం కనపడగానే పైకి ఏదో బాధపడినట్టు నటిస్తారు కానీ షణ్ముఖ లోపలికి అదొక ఆనందం అన్నమాట. స్పైడర్ సినిమాలో విలన్ ఉంటాడు కదా, అంతకన్నా ఘోరం వీళ్ళు. అక్కడికి వెళ్ళిపోవాలా? ఇగో ముదిరిందన్న ఎట్లా తిరిగి మొదలడం కాదు, ఇది తిరిగి 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 మీ మేడకే చుట్టుకుంటుంది. ఇప్పుడు ఉదాహరణకి పింఛను ఇవ్వాల్సిన బాధ్యత ఏంటి? ఎవరిదే? ప్రభుత్వం అన్నది. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు ఎప్పుడు జారీ చేసింది? 30వ తారీఖున. ఒకటిన్నా దీనికన్నా ముందు క్లియర్ గా చెప్తా చూడు. సిటిజన్ ఫర్ డెమోక్రసీ వాళ్ళు ఒక బిల్లు వేశారు, పింఛన్లు ప్రభుత్వ అధికారుల చేత పనిచేయండి, వాలంటీర్ల చేత వద్దని చెప్పేసి ఒక పిటిషన్ వేస్తే హైకోర్టులో దాని విచారణ జరిగి అది ఎలక్షన్ కమిషన్ కు పోతే కేంద్ర ఎన్నికల సంఘము ఆదేశాలు ఇచ్చింది. ఎప్పుడు? మార్చి 30వ తారీఖున. ప్రభుత్వం వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే, వైఎస్ఆర్సీపీ పార్టీ ఏదైతే ప్రభుత్వం ఉందో వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే డెఫినెట్ గా 31వ తారీఖు రివ్యూ పెట్టి 1వ తారీఖు పింఛన్లు ఇవ్వచ్చు. 30, 31 సెలవు అని వాళ్ళే క్రియేట్ చేసుకొని తేలిగ్గా ఉండి. అది అక్కడ ఇంకో విషయం ఏంటంటే అసలు డబ్బులు లేవు. డబ్బులు లేక కాదు మ్యాటర్. వీళ్ళు 30వ తారీఖున ఆదేశాలు వచ్చిన తర్వాత 31న సిఎస్ కలెక్టర్లతో రివ్యూ మీటింగ్ పెట్టుకుని, అయినా రివ్యూ మీటింగ్ అంటే నాకు అర్థం కాదు. వాళ్ళు వద్దంటారు, ఉదాహరణకి వద్దంటే ఆగిపోతాడు. ఏడిపించిన సిఎస్ కేంద్ర ఎన్నికల సంఘం మాటలు వింటాడా? కలెక్టర్లతో తీసుకొని కలెక్టర్లు వీళ్ళ మనుషులు అని చెప్పేసి నాకు అదే అర్థం కావట్లా. ఇప్పుడు 30వ తారీఖున ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు జారీ చేస్తే ఒక నువ్వు మీటింగ్ పెట్టుకోవాలంటే ఎప్పుడు పెట్టుకోవాలి? 31ని పెట్టుకోవాలా? 31వ తారీఖున ఆదేశాలు జారీ చేయాలా? 1వ తారీఖున పింఛన్ పంపిణీ కార్యక్రమం మొదలు పెట్టాలి. నువ్వు రివ్యూ మీటింగ్ అని చెప్పేసి 1వ తారీఖున మీటింగ్ పెట్టుకొని 2వ తారీఖున సాయంత్రానికి గైడ్ లైన్స్ ఇస్తారు వాళ్ళు. మళ్ళీ 3వ తారీఖు నుంచి పెంచును.
ఆ డబ్బులు ఇచ్చింది లేదు సచ్చింది లేదు, ఆ మళ్ళీ డబ్బులు అక్కడ వాడేసుకుంటారు. ప్రచారం ఏంది, చంద్రబాబు నాయుడు ఆపేపించినాడు ఇట్లా అని చెప్పేసి ప్రచారం గ్రౌండ్ లెవెల్లోకి వాలంటీర్ల నీకు చేత. విషయం చెప్తాను నేను. ఆ. భీమ్లా నాయక్ సినిమాకి ఉమ్, విఆర్ వాళ్ళ చేత టికెట్లు అమ్మించాడు. ఉమ్, అమ్మించాడే లేదా? అమ్మిచ్చాడు. ఏ పింఛన్లు ఇస్తాను కానీ సొమ్ము ఏమైనా పోయిందా? ఉమ్, ఇంతకన్నా నాముషి ఏమైనా ఉంటుందా? సినిమాటిక్లో మా అమ్మగారు లేని ఏ పింఛన్ ఇవ్వలేరా? ఉమ్. ఆ? ఎందుకన్నా మందు షాపుల ముందు కాపలా అదే పెట్టాడు, మందు షాపుల ప్రభుత్వ ముందు. ఉద్యోగులందరినీ తీసుకెళ్లి వైన్ షాపుల దగ్గర బెల్ట్ షాపుల దగ్గర కాపలా పెట్టేశాడు. ఉమ్, ఈ పింఛన్లు ఇస్తాను కానీ నామోషియా? వైన్ షాపుల దగ్గర కాపలా కాసిన వ్యక్తులు పింఛన్లు ఎవరయ్యా? ఎందుకు ఎవరు? ఆ? ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులే కదా, ఉమ్, ప్రభుత్వ ఉద్యోగులే కదా వాళ్ళంతా కూడా. ఏం పోయింది అంటే వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి ఎలక్షన్ మూమెంట్ ఒక స్టంట్ మాట ఇది. ఎలక్షన్ రాజకీయం రాజకీయం చేయడం, మాట. పెన్షన్లను కూడా ఒక సంక్షేమ పథకాన్ని కూడా రాజకీయం చేయడం. రాజకీయం చేయడం. నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే నీకు ఇది జరుగుతుందని ముందే తెలియదా? ప్రభుత్వంలో అధికారులకు కానీ ఇంటెలిజెన్స్ వాళ్ళకి కానీ తెలియదా? ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీ చూసావా? మొత్తం అన్ని శవరాజకీయాలు అన్నీ ఎక్కడాగో అక్కడ అలా పలానా వ్యక్తి చనిపోయాడు, పలానా వ్యక్తి చనిపోయాడు. సాధారణంగా ప్రతిరోజు ఎవరో ఒకరు చనిపోతూ ఉంటారు. ఈ రకరకాల కారణాలు ఉండుంటాయి, ఏదైనా కావచ్చు. వాళ్ళు చనిపోతూ ఉంటారు. అన్నిటిని ముడెట్టేసి రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారు పింఛన్ ఆపిచ్చేసారు, అన్ని చచ్చిపోయారు. స్క్రోలింగ్ అంతా చంద్రబాబు ఈ స్టంట్లన్నీ 2019 ముందు మేము చూసేసాం. అయిపోయింది సినిమా. ఇంకా జనాలు నమ్మే పరిస్థితుల్లో కూడా లేరు. మీరు ఎలాంటి శవరాజకీయాలు ఎన్ని చేసినా సరే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఇలాంటి చిల్లర వ్యవహారాలు మానేయండి. శవం కనిపోగానే పరిగెత్తుకుని అక్కడికి వెళ్ళిపోయి నడండి ఆ శవం లేకపోతే చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళిపోతాం. చంద్రబాబు నాయుడు గారి ఇంటికి తీసుకెళ్ళిపోతే బతికొచ్చేస్తాడా? ఎట్లా బతికొస్తాడు? ఏందన్నా కాదు చంద్రబాబు అన్న కాదు, అధికారంలో ఉండిలో అధికారంలోనే చంద్రబాబే, 5 ఏళ్ళు చంద్రబాబు నామస్మరణే, ప్రతిపక్షంలోనే చంద్రబాబే. అసలు వీళ్ళు చేయాలనుకుంటే కనుక ఈజీగా చేస్తాడు. 1వ తరగతి పింఛన్ ఈజీగా ఇవ్వచ్చు. కావాలని చెప్పేసి నేను మొన్న ఇలా 4-5 రోజులు డబ్బులు. ఇంకో విషయం ఏంటంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు పోయి సిఎస్కు పోయి గవర్నర్కు పోయి హైకోర్టుకి వెళ్ళి వీళ్ళు పిల్లేసి పింఛన్లు పంపిణీ చేయాలా అధికారుల చేత ఎట్టి పరిస్థితుల్లో తొందరగా పంపిణీ చేయండి అని చెప్పి తెలుగుదేశం వాళ్ళు. అవును. ఇదేమో గ్రౌండ్ లెవెల్ ఏమో వ్యతిరేకంగా ప్రచారం. వీళ్ళు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు అబ్బా. ఊరికే డ్రామాలో ప్లస్ ఈ శవ రాజకీయాలకి పెట్టింది పేరు. వీళ్ళు జగన్మోహన్ రెడ్డి అంటేనే శవ రాజకీయానికి పెట్టింది పేరు, అందులో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు నాకు 10 మంది 10 రకాలుగా గడ్డెడితే జోగి రమేష్కి ముఖం చెల్లక అక్కడి నుంచి పొమ్మంటే తల దించుకొని అక్కడి నుంచి పారిపోయాడు. కొద్దిసేపు ఉండి ఇంక ఎక్కువ మాట్లాడితే నిజంగా జోగి రమేష్ ని కొట్టేవాళ్ళు అక్కడే చెయ్యి చూపించి మాట్లాడుతున్నారు. ఒక పక్కన బోడే ప్రసాద్ గారు ఉన్నారు కదా పక్కనే, ఆయన ఒక మాట మాట్లాడుతున్నాడా? ఇప్పుడు మనం ఒక మనిషి చనిపోయినప్పుడు ఎందుకు వెళ్తాం? కుటుంబ సభ్యులకి పరామర్శ కింద వెళ్తాం. ఆ వ్యక్తి మనకు బాగా తెలుసుంటే కనుక కడసారి చూపు కోసం వెళ్తాం. చనిపోయిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి రాజకీయాలు చేస్తారా మీరు? ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులు కొద్దిగా మెత్తన అనుకుంటా. అదే రాయలసీమ సైడ్ లేదంటే మా తూర్పుగోదావరి జిల్లాల సైడ్ అయితే కనుక రాజకీయాలు కానీ అక్కడ కానీ మాట్లాడితే కనుక కుక్కను కొట్టినట్టు కొట్టుకొని బిద్దరు బతికిపోయావు అంతే. కాబట్టి జోగి రమేష్ ఇలాంటి వద్దు, మనకు ఉండాగా రాజకీయం చేద్దాం, ఉండాగా ఆంధ్రప్రదేశ్ పరువును మనం తీయకూడదు. పక్క రాష్ట్రాల్లో హ్యాపీగా మీ అధికార ప్రభుత్వం మీది, ప్రతిపక్ష ప్రభుత్వం చంద్రబాబు గారిది, ఉందాగా రాజకీయాలు చేద్దాం. ఎలక్షన్లో గెలుపోవటం సహజం. ఈ శవ రాజకీయాలు మనకి చెడ్డ పేరు వద్దు. ఇక్కడితో గట్టిపెట్టే జోగి రమేష్, ఈ పత్యాపారాలు మానే.